ఈరోజు సైన్స్ సార్ ముందు నాకు ప్లాన్ ప్రెజెంటేషన్ అవకాశం వచ్చింది. నేను ఎక్కువ సార్లు ప్లాన్ కూడా చెప్పలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ మనం వెస్టీజ్ ప్లాన్ అంటే వెస్టీజ్ బిజినెస్ అసలు ఎందుకు, ఏమిటి, మనం ఎందుకు చేయాలి, చేస్తే మనకి ఏమొస్తుంది, ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందు అసలు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చామండి? ఏదో కొంచెం సంపాదించుకోవడానికి, లేదా మనకంటూ కొన్ని కళలు, ఆ కళలు నెరవేర్చుకోవడానికి వచ్చాము. మనం సంపాదిస్తున్న సంపాదన సరిపోవట్లేదు, ఇంకొంచెం ఎక్కువ ఎర్న్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం వచ్చాం. సో నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకంటూ ఒక డ్రీమ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. డ్రీమ్ అంటే కళ. కళ అంటే ఏంటి? మామూలుగా నిద్రపోతే పడుకుంటే వచ్చే కళ, అది డ్రీమ్ అని అనం. అదేంటి? మామూలుగా మనల్ని నిద్ర నుంచి మేల్కొల్పే కళ. కానీ ఇక్కడ వెస్టీజ్లో మనం ఎటువంటి కళ కనాలి అంటే మనల్ని నిద్రపోనివ్వకుండా చేసే కళ మనం కనాలి. అటువంటి కళలు ఏమి ఉంటాయంటే మనమంటూ ఒకటి అచీవ్ చేయాలి, గోల్ అనేది పెట్టుకోవాలి, మనకంటూ ఒక డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ ఎటువంటిది అవ్వాలి? ఇప్పుడు నేనున్నాను సపోజ్, నాకేంటి డ్రీమ్ అంటే ప్రస్తుతానికి ఈ టైంకి మా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద బాబు చదువుతున్నాడు ఇంజనీరింగ్, బాబాయ్ కూడా ఇంజనీరింగ్లోకి వస్తాను. సార్ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ నా డ్రీమ్. ఆ డ్రీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్రీమ్కి నేను వెళ్తాను. సో నా డ్రీమ్ నేను షేర్ చేశాను. మీ డ్రీమ్స్ కూడా కొంత అడగాలని అనుకుంటున్నాను. ఫస్ట్ మేడం, మీ డ్రీమ్ ఏంటి మేడం? లగ్జరీ కార్. మేడం లగ్జరీ కార్ తీసుకోవాలన్న డ్రీమ్ అంట. ఒకసారి మంచిగా కాల్చండి. ఆల్ ద బెస్ట్ మేడం. మేడం గారు మీ డ్రీమ్ చెప్తారా? మేడం గారు ఎట్లా అంటే వాళ్ళ డ్రీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 8 ఏళ్ళు అయింది. వాళ్ళు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి. కానీ డ్రీమ్స్ అనేవి ఆగకూడదు, ఇంకా ఇంకా మనకి కావాలి. సరే సార్ అదే చెప్తారు. సో మేడం మీ డ్రీమ్? వెరీ గుడ్ మేడం. సో నెక్స్ట్ రామచంద్ర సార్ మీ డ్రీమ్ సార్? నాకు కూడా ఒక 1 లక్ష చెక్ రావాలి, మంచి లగ్జరీ హౌస్ తీసుకోవాలన్నా. లగ్జరీ హౌస్, చెక్, ఇలా మీరేమైనా చెప్తారా మీ డ్రీమ్? ఇక్కడంతా మనమే ఒక ఫ్యామిలీ, సో హ్యాపీగా ఫ్రీగా చెప్తే బాగుంటుంది. మంచి ఆరోగ్యం. ఓకే, మేడం గారికి మంచి ఆరోగ్యం కావాలి. ఓకేనండి, ఆల్ ద బెస్ట్. ఈ వెస్టీజ్లోకి వస్తే మీకు ఆరోగ్యం 100% సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా ఆరోగ్యం మీ వశం అవుతుంది. మా అప్లైనర్ సార్ శ్రీనివాస్ సార్, సార్ మీ డ్రీమ్ సార్? సార్ డ్రీమ్ వచ్చేటప్పటికి మంచి హౌస్ బిల్డ్ చేయాలి. త్వరలో సార్ హౌస్ బిల్డ్ చేస్తారు. మనమంతా సార్ గృహప్రవేశానికి వెళ్తాము, అక్కడ వీడియో తీసుకుంటాము. సో ఇలా డ్రీమ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో అందరి డ్రీమ్స్ నేను ఇక్కడ బోర్డు మీద రాస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ ఒకటి లగ్జరీ హౌస్, లగ్జరీ కారు. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. అందరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి కదా, బ్యాంక్ బ్యాలెన్స్. తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్. తర్వాత టైం ఫ్రీడమ్, జాబ్ ఫ్రీడమ్. ఈ టైం ఫ్రీడమ్, జాబ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే మామూలుగా మనం జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పొద్దున్నే లేచి జాబ్ కోసమే వెళ్ళాలి, జాబ్ కోసమే జాబ్లోనే పని చేయాలి. మనకి టైం అంటూ మన పర్సనల్గా కేటాయించుకోవడానికి ఒక లీవ్ అడిగినా కానీ ఆ బాస్ ఒప్పుకోడు. సో ఆ టైం ఫ్రీడమ్ కావాలి. తర్వాత జాబ్ ఫ్రీడమ్, ఒకళ్ళ కింద జాబ్ చేయడం కాదు, మన కోసం మనమే ఒక బాస్ అవ్వాలి. అటువంటి జాబ్ ఫ్రీడమ్ కావాలి. అవి కూడా ఇక్కడ వస్తాయి. అది ఎలా వస్తాయో నేను చెప్తాను. నెక్స్ట్ ఆడవాళ్ళందరికీ ఇష్టమైనది గోల్డ్ జ్యువెలరీ. మరి మన దగ్గర డబ్బులు ఉంటే మనం బంగారం తీసుకుంటాం కదా, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. అంటే ఎంత ఎక్కువ మనం బంగారం తీసుకుంటే అంత మనకి హ్యాపీ కదా. సో బంగారం కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫారిన్ టూర్. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మన దేశంలో తీర్థయాత్రలు చేస్తే సరిపోతుందా? సరిపోదు. మనం నెక్స్ట్ దేశానికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళ స్థితిగతులు అన్నీ మనం చూసుకోవాలి. సో ఫారిన్ టూర్ కూడా ఇక్కడ, ఫారిన్ టూర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ డ్రీమ్స్. సో ఈ డ్రీమ్స్ అన్నీ కావాలి అంటే మనకి ఒకటే ఒకటి కావాలి. ఏంటది? మనీ. విటమిన్ ఎం. ఈ మనీ కావాలి. ఈ మనీ ఎలా వస్తుంది? ఇప్పుడు మనం రోజు జాబ్ చేస్తున్నాం, మనీ వస్తుంది. కానీ ఆ మనీ మనకి సరిపోతుందా? మన ఈ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవడానికి మనీ సరిపోతుందా? సరిపోవట్లేదు కదా. సో మనీ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? అది కూడా ఈజీగా ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఎలా వస్తుంది? మనం జాబ్ చేస్తున్నప్పుడు రోజుకి 8 గంటలు అలా పనిచేస్తాం. 8 గంటలు పనిచేసినందుకు మనకి కొంత మనీ ఇస్తుంది మనం పనిచేసే కంపెనీ. ఇక్కడ చూద్దాం. టైం ఎంత వెచ్చిస్తే మనీ అంత వస్తుంది అన్న ఫార్ములా. సో చూద్దాం. 8 గంటలు పనిచేస్తాం. రోజుకి 8 గంటలు పనిచేస్తుంటే మనకి జీతం ఎంత వస్తుంది? ఒక 20,000 వస్తుంది అనుకున్నాం. తర్వాత 16 గంటలు పనిచేస్తాం. 16 గంటలు పనిచేస్తే 20కి డబల్ 40,000 వస్తుంది. రోజుకి ఎన్ని గంటలన్నా? 24 గంటలు. అప్పటికే మనం 16 గంటలు పనిచేస్తాం. అంటే నెలకి 40,000 వస్తుంది. తర్వాత పోనీ 80,000 రావాలి మనకి. అంటే మనం ఎంత పని చేయాలి? ఎన్ని గంటలు పని చేయాలి? 32 గంటలు పని చేయాలి. అంతే కదా మరి. 20 గంటలు 8 గంటలు 8 గంటలు పెట్టుకుంటూ పోవాలి కదా. 32 గంటలు పని చేస్తే 80,000 వస్తుంది. నెలకి 80,000 రాగానే ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయా? అబ్బో, చాలా కష్టం. అది ఎలా అంటే భారతదేశంలో ఎకానమీ సర్వే ప్రకారం 1940వ సంవత్సరంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చు ఒక 10 రూపాయలు ఉంటే సరిపోయేదట నెల మొత్తం. అదే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత 1960 తర్వాత ఈ ఖర్చు 100 రూపాయలు పెరిగింది. అంటే ఒక 0 పెరిగింది. 100 రూపాయలు వస్తే నెలవారీ ఖర్చు సరిపోతుంది. 1980 ఇంకొక 20 సంవత్సరాల తర్వాత 1000 రూపాయలు. 1980 ప్రాంతంలో మీరు గుర్తు చేసుకోవచ్చు, మీరు కొంతమంది ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాలు అయితే 2000. 2000 సంవత్సరాల్లో నెలకి 10,000 వస్తే సరిపోతుంది. ఇప్పుడు 2020కి వెళ్ళేసరికి ఇంకొక 0 పెరగాలి మరి, పెరిగింది. అంటే 1,00,000 రూపాయలు అయింది. సరే 25, ఇప్పుడు 25, ఇంకొక 20 సంవత్సరాలు చూద్దాం. 2040. 40లో ఎంత రావాలి మనకి? నెలకి 10 లక్షలు రావాలి. ఇప్పుడు పోనీ 1,00,000 రూపాయలు వస్తుందా? 20 నుంచి నెలకి 1,00,000 రూపాయలు ఉంటే ఇదంతా ఫుల్ఫిల్ అవుతుంది. డ్రీమ్స్ ఏదో కొంచెం దాచుకొని ఫుల్ఫిల్ అవుతాయని అనుకున్నాం. ఎంతమంది ఉన్నాం మనం నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాము? ఎవ్వరం లేవు ఇక్కడ చెప్పాలి అంటే. సో 40కి వెళ్ళేటప్పటికి 10 లక్షలు కావాలి. 10 లక్షలు కావాలి అంటే మనం ఎంత కష్టపడాలి? 32 గంటలు కష్టపడుతుంటేనే 80,000 వస్తుంది జాబ్లో. మరి ఎలా సాధ్యం? ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే ఈ బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఈ బిజినెస్ ఫస్ట్ చేయడానికి ఏమేం కావాలి? మామూలుగా ట్రెడిషనల్ బిజినెస్ మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే జాబ్లోనేమో తక్కువ వస్తాయి. అదే బిజినెస్లో అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. బిజినెస్ పెట్టుకోవాలనుకున్నాం, మిడిల్ క్లాస్ వాళ్ళం. బిజినెస్ పెట్టాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? పెట్టుబడి కావాలి. పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్, అదొకటి కావాలి. ఆ పెట్టుబడి మన దగ్గర ఉంటుందా? సరే బ్యాంకుల్లో పోతాం, లోన్లు పెట్టుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం, పెట్టుబడి తెచ్చుకుంటాం. పెట్టుబడి తెచ్చుకున్న తర్వాత రిస్క్ ఉంటుంది ట్రెడిషనల్ మార్కెట్లో. ఇవన్నీ రాయమంటారా? చెప్పేసి ట్రెడిషనల్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ ఎందుకు ఉంటుంది? మనం పెట్టుబడి పెడతాం, ఏదో ఒక బిజినెస్ మీద పెట్టుబడి పెడతాం. అది ఈ మార్కెట్లోకి వెళ్ళి సక్సెస్ అవుతుందా కాదా అనే రిస్క్ అనేది ఉంటుందిగా, టెన్షన్ ఉంటుందిగా. ఆ తర్వాత కాంపిటీషన్ ఉంటుంది. మనం తయారు చేసిన వస్తువు కంటే దాన్ని తలదన్నే వస్తువు మార్కెట్లో ఆల్రెడీ ఉంటుంది. మనం పెట్టిన రేటు, ఆ రేటు అన్నీ పోల్చుకోవాలి. సో కాంపిటీషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? టెన్షన్ ఉంటుంది. ఈ వస్తువు మార్కెట్లోకి వెళ్ళి నిలబడుతుందా, నిలబడదా, మనకి లాభం వస్తుందా రాదా, ఈ టెన్షన్ ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్లో ఏం కావాలి? అసలు బిజినెస్ పెట్టాలి అంటే ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే మనకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇవన్నీ సక్సెస్ అవుతాయి. ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇప్పుడు పెట్టుకుందాం అన్నది వచ్చేస్తుందా? రాదు కదా. సో ఎంత కష్టం ట్రెడిషనల్ బిజినెస్ అంటూ ఒకటి చెయ్యాలి అంటే. కానీ ఈ బిజినెస్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి లేదు. ఇది మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాలి. పెట్టుబడి 0, అసలు ఒక్క పైసలు కూడా అవసరం లేదు. తర్వాత పెట్టుబడి లేదు, ఇక్కడ రిస్క్ ఉంటుందా? రిస్క్ అనేది అసలు ఉండదు. తర్వాత కాంపిటీషన్ లేదు. ఎందుకు లేదు? ఆల్రెడీ ఈ కంపెనీ స్థాపించి నిన్న మొన్న కాదు, 20 ఏళ్ళు దాటి 21వ సంవత్సరం కూడా పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 22 ఏళ్ళుగా ఒక కంపెనీ మార్కెట్లో ఉంది అంటే ఆ వస్తువు ఎంత నాణ్యత ఉన్నది, ఎన్ని వస్తువులు తరగని వస్తువు అయింది.
అనేది మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ కాంపిటీషన్ లేదు, మనం ధైర్యంగా అడుగేయచ్చు. తర్వాత టెన్షన్, అసలు కాంపిటీషన్ లేదు, రిస్క్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, టెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? టెన్షన్ కూడా ఏమి లేదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పర్ట్ టీమ్స్ సపోర్ట్ అండ్ గైడెన్స్. అక్కడ ట్రెడిషనల్ బిజినెస్లో మనకి ఎక్స్పీరియన్స్ కావాలి అన్న, ఎక్స్పీరియన్స్ మనకి రాదు. ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. అయితే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది నీకు? మన అప్లైనర్ ఉంటారు, ఎవరైతే మీకు ఐడి ఇచ్చి మిమ్మల్ని టీంలో చేర్చుకుంటారో వాళ్ళు అనుక్షణం మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు, మీకు గైడెన్స్ చేస్తూ ఉంటారు, ఇలా చేయండి అలా చేయండి అని. సో ఎక్స్పర్ట్ టీం వాళ్ళకి వాళ్ళ అప్లైనర్ ఉంటారు. ఇలా అప్లైనర్స్ అందరూ మాస్టర్స్గా మనకి గాడ్ ఫాదర్స్గా నిలబడి మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అందుకని మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అంతమంది అనుభవజ్ఞుల సలహాల మేరకు మనం ముందడుగు వేస్తాం కాబట్టి మనం ఎటువంటి నష్టం మనకి రాదు. మనం ముందు అడుగు వేయడమే కానీ డౌన్ఫాల్ అనేది ఖచ్చితంగా ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుంది? అసలు ఈ వెస్టేజ్ బిజినెస్లో మనకి ఎందుకు ఇస్తుంది కంపెనీ లాభం అనేది తెలుస్తుంది. ఒక వస్తువు మార్కెట్లో ఎక్కడ తయారవుతుందండి? ఫ్యాక్టరీలో తయారవుతుంది కదా. ఫ్యాక్టరీలో ఒక వస్తువు 40 రూపాయలు దాని విలువ అనుకుందాం. ఇది నేరుగా కస్టమర్ దాకా వచ్చేస్తుందా? రాదు కదా. ఫ్యాక్టరీ ఎక్కడో ఉంటుంది, సూరత్లో ఉంటుంది, బొంబాయిలో ఉంటుంది. అవి కూడా ఇక్కడ వస్తున్నాయి అంటే ఎలా వస్తున్నాయి? ఫస్ట్ సిఎంఎఫ్ ఏజెంట్ ఫ్యాక్టరీ నుంచి వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? 10 రూపాయలు యాడ్ చేసి 50 రూపాయలకి 40 రూపాయలు తెచ్చుకొని 50 రూపాయలకి వీళ్ళకి పంపిస్తారు. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చేటప్పటికి 60 రూపాయలు అవుతుంది, ఇంకో 10 రూపాయలు యాడ్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేలర్ తీసుకుంటారు. ఆ హోల్సేలర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వస్తువు రూపాయి ఇంకొక 10 రూపాయలు యాడ్ అవుతుంది. తర్వాత రీటైలర్ షాప్, మనం వెళ్ళి సరుకులు కచారీ సామాన్లు తెచ్చుకునే రీటైలర్ షాప్, అక్కడ ఈ వస్తువు ధర 100 రూపాయలు అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇక్కడ ఇంకొక 20 రూపాయలు, ఇక్కడ 80 రూపాయలు వాళ్ళు తెచ్చుకుంటే 20 రూపాయలు యాడ్ అయ్యి 100 రూపాయలు అవుతుంది. ఎందుకు అవుతుందంటే అడ్వర్టైజ్మెంట్కి 20 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేస్తారన్నమాట కంపెనీ వాళ్ళు. ఎందుకంటే ఒక వస్తువు ఫ్యాక్టరీలో తయారైంది అంటే ఆ వస్తువు దేనికి సంబంధించింది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఏమిటి అనేది మనకు తెలియాలి అంటే అడ్వర్టైజ్మెంట్ ఉండాలి కదా. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయో, శ్రీదేవో ఎవరో ఒకరు చెప్పాలి కదా. చెప్తున్నందుకు వాళ్ళకి 20% కంపెనీ ఇస్తుంది అనమాట. అందుకని ఆ వస్తువు ధర ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ దాకా వెళ్ళేటప్పటికి 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనం ఉన్నాం కస్టమర్స్. సో ఈ మధ్యలో 60 రూపాయలు అంటే 60% ఎవరికి వెళ్తుంది? వీళ్ళందరూ కూడా మనలాగే బ్రతకాలి కదా, అందుకని వీళ్ళంతా పంచుకుంటున్నారు. మన వెస్టీజ్ కంపెనీ ఏం చెప్తుంది అంటే తయారు చేసే ఫ్యాక్టరీ మేము తయారు చేస్తున్నాం, కొనుక్కునే కస్టమర్లు మీరు. మన ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉంటే మధ్యలో వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళందరి ప్రమేయం అవసరం లేదు. ఈ 60 రూపాయల లాభం, 60% లాభం నా కంపెనీ వస్తువు మీరు కొనుక్కుంటే నేరుగా మీకే ఇస్తా అంటోంది మన కంపెనీ. దీనికోసం ఒకసారి క్లాస్ చేయవచ్చు. సో అది ఎలా ఇస్తుంది ఈ కంపెనీ? ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం కంపెనీకి మనం కంపెనీ ప్రోడక్ట్లు కొంటున్నాం అని తెలియడానికి ఐడి చేసుకోవాలి. ఐడి చేసుకుంటే అప్పుడు కంపెనీ మనల్ని గుర్తిస్తుంది, ఓకే వీళ్ళు మన వస్తువు కొంటున్నారు. నెక్స్ట్ వెంటనే 10 to 20% డిస్కౌంట్, అవన్నీ ముందు ఉన్నాయి. అవి నేను ఎలా చెప్తుంది అనేది, ఎలా ఇస్తున్నాం అనేది చెప్తాను. తర్వాత ఈ 60% లాభం అనేది 9 రకాల బెనిఫిట్స్ రూపంలో కంపెనీ మనకి అందిస్తుందండి. ఇవన్నీ మనం స్కీమ్లో జాయిన్ అయ్యి మనం ముందుకు వెళ్తుంటే మనకి బాగా అర్థమవుతుంది. అవి ఏంటో ఫస్ట్ నేను చెప్తాను. ఒకటి డిస్కౌంట్, 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ బోనస్ 15% డైరెక్ట్ బోనస్ ఇస్తుంది. క్యాష్ బ్యాక్ ఏమో 5 to 16% ఇస్తుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఇస్తుంది. అంటే మీరు వస్తువు కొని నచ్చి ఇంకొకరికి చెప్పారు, వాళ్ళు వచ్చి కొన్నారు, వాళ్ళు ఎవరి వల్ల కొన్నారు? మీ వల్ల కొన్నారు. సో అందుకని మీకు టీమ్ బిల్డింగ్ బోనస్, మీరు ఒక టీంని బిల్డ్ చేసినందుకు మీకు ఆ బోనస్ రూపంలో కంపెనీ కొంత ఇస్తుంది. తర్వాత లీడర్షిప్ అంటే ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఉంటుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అన్నమాట, ఇది 18% ఉంటుంది.
ట్రావెల్ ఫండ్ 3% ఇస్తుంది. ట్రావెల్ ఫండ్ ఎందుకు ఇస్తుందంటే మన కంపెనీ వస్తువులు మనం ఎంతో కష్టపడి అందరికీ చెప్పి కంపెనీలో టర్నోవర్ అయ్యేలా చేస్తున్నందుకు మనకి ఎంటర్టైన్మెంట్ కోసం మనల్ని టూర్లకి ప్రొవైడ్ చేయడము, టూర్లు ఇప్పించడము, ఇలాంటివన్నీ కూడా కంపెనీ బెనిఫిట్స్ కింద రూపంలో మనకి ఇస్తుంది. ఆ ఫండ్ కూడా ఒక 3%. నెక్స్ట్ మీరు ఒక ఊరు నుంచి ఈ ఊర్లో అందరం చెప్పేసారు అయిపోయి ఇంకో ఊరికి వెళ్ళాలి చెప్పాలి అంటే మీకు మరి పెట్రోల్ ఖర్చు అవుతుంది కదా, దానికోసం కార్ని కూడా గిఫ్ట్ చేస్తుంది కంపెనీ. సో కార్ ఫండ్ వస్తుంది, అది 5%. తర్వాత హౌస్ ఫండ్, మీరు ఇంత కష్టపడుతున్నారు మీకు ఒక ఇల్లు కావాలి, అది కూడా కంపెనీయే ఇస్తుంది. సొంత ఇల్లు కల కూడా ఇక్కడ నెరవేరిపోతుంది, అది 3% ఇస్తుంది. తర్వాత ఎల్ఐటి క్లబ్ బోనస్ అని చెప్పి 2% ఇస్తుంది. ఈ 2%లో మిమ్మల్ని ఇంటర్నేషనల్ టూర్స్కి కంపెనీ పంపిస్తుంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు, కంపెనీ వస్తువు కొనుక్కోవడం, నచ్చిందా మనం షేర్ చేయడం. అది కూడా కంపెనీ షరతు పెట్టింది, మీకు నచ్చితేనే షేర్ చేయండి లేకపోతే ఏం అవసరం లేదు. అంటే కంపెనీ ప్రోడక్ట్లో ఎంత దమ్ముందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక సబ్బు దగ్గర నుంచి ఎంత ఖరీదైన ప్రోడక్ట్ అయినా సరే 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ మీద మీకు నచ్చకపోతే రిటర్న్ పాలసీలో ఖచ్చితంగా మీకు డబ్బులు రిటర్న్ చేస్తామని ప్రింట్ చేసి మరీ ఇస్తుంది కంపెనీ. సో ఇక్కడ ఇంత క్వాలిటీ సరుకులన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం కంపెనీ వస్తువులు కొనుక్కున్నప్పుడు 45% బెనిఫిట్స్ ఫస్ట్ ఎలా వస్తాయో చెప్తాను. డిస్కౌంట్ వస్తుంది. మీరు ఐడి తీసుకొని ఒక సబ్బు కొన్నా సరే, సబ్బు 70 రూపాయలు ఉంటుంది, ఐడి తీసుకుంటే 50 రూపాయలు వస్తుంది, అంటే 20 రూపాయలు లాభం. 10 to 20% డిస్కౌంట్ వచ్చేసింది ఫస్ట్. తర్వాత క్యాష్ బ్యాక్, మీరు కొనుక్కున్న ప్రోడక్ట్లో 20% డిస్కౌంట్ కాకుండా అదనంగా క్యాష్ బ్యాక్ 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తుంది. 10% ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తుంది కంపెనీ మీరు కొనుక్కున్న దానికంటే కూడా ఇంకా ఎక్స్ట్రా. నెక్స్ట్ సిఎన్సి బెనిఫిట్ అని చెప్పి, ఇదేంటి అంటే మనం బయట షాపుల్లో కూడా ఈ నెల కొనుక్కున్నాం సరిపోతుందా జీవితాంతం లేదు కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మనం కొనుక్కోవాల్సిందే. సబ్బులు సరుకులు టేస్ట్లు అన్నీ మనకు కావాలి. అలాగే 4 నెలలు మా కంపెనీలో వరుసగా కొనండి. 5వ నెలలో మీకు 4 నెలలు మీరు ఇంటి సరుకులు ఎంత ఖర్చు అవుతుంది, దగ్గరగా 3000 నుంచి 4000 రూపాయలు ఈజీగా అవుతుంది, ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, సబ్బులు సరుకులు అన్నీ కదా. సో మీరు 60 పీవీ, ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ డబ్బుని పీవీల రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా లెక్కలేని తేడా రాకుండా ఉండాలంటే పీవీ రూపంలో ఒక పీవీ వచ్చేసి 32 రూపాయలు. 60 పీవీ విలువ చేసే వస్తువులు మనం కొనుక్కుంటాం. 60 పీవీ అంటే దగ్గర 2300 రూపాయలు అవుతుంది. 2300 రూపాయల వస్తువులు, నెలవారీ వస్తువులు మనం కొనుక్కుంటే 5వ నెల 4 నెలలు కొనుక్కున్న తర్వాత 5వ నెల మీకు 1250 రూపాయలు అదనంగా కంపెనీ ఇస్తుంది. 1250 రూపాయల విలువ గల వస్తువుల్ని చూపించి ఇవ్వడమ్మా, ఇవి మీరు తీసుకోవచ్చు, 2 రకాలు ఉన్నాయి, ఏ రకం కావాలంటే ఆ రకం మీరు తీసుకోండి, ఎక్స్ట్రా అన్నమాట. అదే మీరు 100 పీవీ కొనుక్కున్నారు, 100 పీవీ అంటే 3300 రూపాయలు. 5వ నెలలో 100 పీవీ కొనుక్కుంటే 2515 రూపీస్ ప్రోడక్ట్స్. ఇవి మన ఇష్టమైన మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 1250 రూపీస్ ఏమో కంపెనీ 2 సెట్లు చూపిస్తుంది, ఇక్కడేమో ఇంత ఖరీదైన వస్తువులు మన ఇష్టమైన మనం కొనుక్కోవచ్చు. ఇలాంటి ఆఫర్లు ఇస్తుంది. సో ఎక్కడైనా బయట మనం పచారీ షాపుల్లో కొనుక్కుంటున్నాం, సో అండ్ సో రిన్, సర్ఫ్ ఎక్సెల్, మనం పేర్లు చెప్పకూడదు, వాళ్ళు ఏమైనా ₹1 ఎక్స్ట్రా ఇస్తున్నారా, ఇవ్వట్లేదు కదా. సో ఈ కంపెనీలో ముందు కస్టమర్గా చేరి మనం వస్తువులు కొనుక్కున్నా మనకి ఇన్ని లాభాలు వస్తాయి. ఈ లాభాలన్నీ కలిపి ఇక్కడ పర్సంటేజ్ కనుక టోటల్ పర్సంటేజ్ చూస్తే 45% అసలు ముందు మీరు ప్రోడక్ట్ కొనుక్కున్నందుకే కంపెనీ ఇచ్చేస్తుంది. మీరు బిజినెస్ చేయగలరా, ఏమి చేయగలరా, 2వ వ్యక్తికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. 45% మీకు వచ్చేస్తుంది. అయితే ఇంకా 60%లో 45% పోతే
15% మిగులుతుంది. ఆ 15% కంపెనీ ఎందుకు ఇస్తుంది అంటే మీరు ఇంకొకళ్ళకి చెప్పినందుకు, చెప్పి వాళ్ళ చేత కొనిపించినందుకు ఇస్తుంది. అది ఎలా వస్తుందో నేను ఇప్పుడు చెప్తాను. సపోజ్ మనం కొనుక్కున్నాము వస్తువులు, బాగా నచ్చాయి, 4000 రూపాయల వస్తువులు కొనుక్కున్నాం. 4000 రూపాయల వస్తువులు కొనుక్కొని వాడుకున్నాం. ఒక నెలలో ఎన్ని రోజులు వాడుకున్నాం? 10 రోజులు వాడుకున్నాం. నచ్చంగానే మనకు 10 మందికి చెప్పాము. 10 మందికి చెప్పగానే 10 మంది కూడా 4000 రూపాయల సరుకులు మనం చెప్పిన మాట ప్రకారం కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఎంత అయింది? ఇక్కడ 40,000 రూపాయలు విలువ గల కంపెనీ ప్రోడక్ట్స్ అమ్ముడు పోయినాయి. అంటే కంపెనీకి 40,000 రూపాయల టర్నోవర్ జరిగింది. దానిలో మీకు 10% నేరుగా 4,000 రూపాయల ఇన్కమ్ ప్రతి నెల 10వ తారీఖు మీ బ్యాంకులో క్యాష్ రూపంలో కంపెనీ పంపిస్తుంది. ఫస్ట్ నెల 4,000 రూపాయల సరుకులు కొనుక్కున్నారు, 10 మందికి చెప్పారు. నెల చివరి అవగానే 4,000 రూపాయలు మీ బ్యాంకులో పడిపోయింది. అంటే ఫస్ట్ ఏమో 45% బెనిఫిట్స్ వచ్చింది. తర్వాత మీరు కొనుక్కున్న ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోయింది. లాభం ఉందా లేదా? ఇక్కడ అసలు ఒక మాయ, ఒక మిరకిల్, ఒక శక్తి అనుకోవచ్చు మనం. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ 10 మంది కొనుక్కున్నారు 4,000, వాళ్ళకి నచ్చింది. ఇక్కడ కంపెనీ ఏంటంటే ప్రతి ఒక్కరు సమాన భాగస్వాములు, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి, అందరూ లాభాలు ఈక్వల్గా పొందాలని చెప్తుంది. ఇప్పుడు నేనున్నాను, నేను తీసుకున్నాను, నాకు లాభం వచ్చింది, నేను మీకు చెప్పాను కదా, మీకు కూడా 45% లాభం ఉంది కదా, మీరు చెప్పే వాళ్ళకు కూడా 45% లాభం ఉంటుంది. సో వాళ్ళు 4,000 కొనుక్కున్నారు, వాళ్ళు ఇంకొంచెం 10 మందికి చెప్పి 15% కూడా లాభం పొందుదామని అనుకున్నారు. సో 10 మంది ఒక్కొక్కరు 10 మందికి చెప్పారు, 100 మంది అయ్యారు. 100 మంది 4,000 రూపాయల సరుకులు నెలవారీ కొనుక్కున్నారు. కొనుక్కుంటే కంపెనీకి ఏమైంది? 4 లక్షల రూపాయల టర్నోవర్ జరిగింది. 4 లక్షల రూపాయల టర్నోవర్ కంపెనీకి జరిగింది. ఎవరి వల్ల? నీ వల్లనే. ఫస్ట్ నువ్వు 10 మందికే చెప్పావు, కానీ ఇక్కడ మిరకిల్ అద్భుతం జరిగింది. ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పడం వల్ల నీ టీంలోనే 4 లక్షల రూపాయల సరుకులు వెళ్ళిపోయినందుకు నీకు ఇస్తుంది కంపెనీ, వాళ్ళందరికీ కూడా ఇస్తుంది. నీకు పర్సనల్గా ఎంత ఇస్తుంది? 40,000 రూపాయలు ఇస్తుంది. రెండో నెలలో నీకు 40,000 రూపాయల అమౌంట్ పడిపోయింది బ్యాంకులో. ఇక్కడ నువ్వేమన్నా కష్టపడ్డావా? లేదు కదా, ఫస్ట్ 10 మందికే చెప్పావు. పోనీ సరే, ఈ 100 మంది కూడా ఇంకా బెనిఫిట్ పొందామని వాళ్ళే కేవలం 4,000 రూపాయల సరుకులు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత 100 మంది కూడా 10 మందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10 మందికి మాత్రమే చెప్పారు. 10 మందికి చెప్పడం వల్ల ఎంత అయింది? ఇక్కడ 1000 మంది 4,000 రూపాయలు కొనుక్కుంటే 40 లక్షల టర్నోవర్ కంపెనీకి మన ద్వారా వెళ్ళింది. 40 లక్షల టర్నోవర్ అయితే మీకు నెలవారీ జీతం 4 లక్షలు అయితే ఎక్కడైనా ఉందా ఈ అద్భుతం? మనం డిగ్రీలు చదివి సాఫ్ట్వేర్లు పట్టాలు పుచ్చుకొని నెల నెల కష్టపడుతుంటే అతి కష్టం మీద 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మరి 1,00,000 రూపాయలు అందరం తీసుకుంటున్నావా? లేదుగా. ఈ 4 లక్షలు ప్రతి నెల ఇంట్లో కూర్చొని నువ్వు తీసుకోవచ్చు, నేను తీసుకోవచ్చు. ఎలా? ఇలాగే. ఇంత ఈజీ అన్నమాట. ఈ కంపెనీ ఇంత మంచి స్కీమ్ పెట్టింది. సో ఈ రకంగా కంపెనీ బెనిఫిట్స్ అన్నీ మనకి ఈ 60% బెనిఫిట్స్ ఇలా వస్తాయి. ఇంత చాలా ఈజీగా వస్తాయి. అయితే ఇవన్నీ చెప్పామో బాగానే ఉంది. ఈ కంపెనీ ఏంటి, అసలు దాని ఫౌండర్ ఎవరు, ఈ వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎప్పుడు జరిగింది అనే వివరం మీకు కావాలి అనుకుంటే నేనే చెప్తున్నా, మీరు అడగకపోయినా. సో కంపెనీ ఫౌండర్ ఎవరు అంటే వీళ్ళ ముగ్గురు అండి. గౌతమ్ బాలి సార్, తర్వాత కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్. వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులు లెక్క. మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో మనకి ఈ కంపెనీ మన కోసమే సృష్టించి మన కోసం నిలబడిన వ్యక్తులు వీళ్ళ ముగ్గురు పేరు చెప్పినందుకైనా మీరు గట్టిగా క్లాస్ కొట్టాలి. వీళ్ళ ముగ్గురు 2014 సంవత్సరంలో కంపెనీని స్థాపించారండి. స్థాపించిన తర్వాత కేవలం 10 ప్రోడక్ట్లే ఉన్నాయి అప్పుడు కంపెనీలో. ఇప్పుడు 2004లో స్థాపించారు. 10 ప్రోడక్ట్లే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటికంటే మించి ఉన్నాయి. తర్వాత కేవలం 6 డిస్ట్రిబ్యూటర్స్ తోటి కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీ అనేది మార్కెటింగ్ కంపెనీ. కంపెనీకి డిస్ట్రిబ్యూటర్స్ కావాలి. డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇప్పుడు ఐడి తీసుకున్న మీరు, నేను డిస్ట్రిబ్యూటర్స్ 6గురితో
ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 4 కోట్ల కంటే పైన యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే వీళ్ళు టీంని చేపించేవాళ్ళు అనమాట. అంటే 4 కోట్ల మంది వీళ్ళే ఉంటే అసలు తీసుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. నెక్స్ట్ 5 కోట్ల టర్నోవర్ ఫస్ట్లో జరిగింది. ఇప్పుడు ఎంత ఉంది? 3000 కోట్ల టర్నోవర్ పైన నడుస్తుంది కంపెనీ. నెక్స్ట్ ఫస్ట్లో 2 బ్రాంచెస్ పెట్టారు. ఇప్పుడు ఆ బ్రాంచెస్ 3500 బ్రాంచెస్ ఉన్నాయి. మన నర్సరావుపేటలోనే ఒక బ్రాంచ్ ఉంది, అవునా? చెరువులూరుపేటలో ఇంకొకటి ఉంది. ఇలాగా 3500 బ్రాంచెస్ ఉన్నాయి. మనం ఐడి తీసుకున్న తర్వాత ఇంటర్నేషనల్, మన దేశమే కాదు 8 దేశాల్లో ఎక్కడైనా ఐడితో మనం ఈ వస్తువులు మనం తీసుకోవచ్చు. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత ఈ దేశమే కాకుండా నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, ఫిలిప్పైన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘనా, థాయిలాండ్ ఇలా ఈ అన్ని దేశాల్లో కూడా మన కంపెనీ వస్తువులు చక్కగా ఎగుమతి అవుతున్నాయి, దిగుమతి అవుతున్నాయి. ఒక కంపెనీ వస్తువు ఇండియా దాటి సరిహద్దులు దాటి వెళ్ళాలి అంటే దానికి ఎన్నో వాల్యుబుల్ సర్టిఫికేట్స్ కావాలి. అటువంటి వాల్యుబుల్ సర్టిఫికేట్స్ అన్నీ మన కంపెనీకి ఉన్నాయి. సో ఇంత నాణ్యమైన కంపెనీ, ఇంత స్టాండర్డ్ కంపెనీ, ఇంత జెన్యూన్ కంపెనీ, దీనిలో మోసం ఏమైనా ఉందా? మనం ఎవరినైనా మోసం చేస్తున్నామా? ఏమీ లేదు. జెన్యూన్ కంపెనీ. ఈ కంపెనీలో భాగస్వాములు అవ్వడం మన అదృష్టం. మనం భాగస్వాములు అయ్యి మనం చేరుతూ ఉంటే, మనం సక్సెస్ అవుతూ ఉంటే, మన కళ్ళ ముందే ఉన్నారు. నెలకి 12 లక్షల పైన సంపాదించుకుంటున్నారు మన సలీం సార్. ఆయన మన ముందే ఉన్నారు. ఆయన ప్రతి నెల వస్తుంది. సో ఆయనలాగా ఆయన కింద మనం కూడా అలాగే వెళ్ళాలి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ జాయిన్ అయ్యి చక్కగా చేసుకోండి. ఓకే లీడర్స్, మీరు మంచి ప్రెజెంటేషన్ విన్నారనుకుంటాను. అర్థమైంది అనుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈ